దేవుని సన్నిధిలో కూడుకొని దేవుని సన్నిధిలో చేరి ఆయనను బ్రతిమిలాడుకోవడమే. అందుకే యాకోబు భక్తుడు ఒక దినాన తన ప్రాణము తీయాలనుకున్న శత్రువు తన వెంటబడుతూ ఉన్నప్పుడు ఆయన కష్టాలకు భయపడి పారిపోతూ యబ్బోకు రేవు దగ్గర ఆ రాత్రి విశ్రాంతి తీసుకొని ఆ యబ్బోకు రేవు దగ్గర పడుకున్నప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి యాకోబును దేవుడు దర్శించి, యాకోబు ఒంటరిగా ఉండి బాధపడుతున్నప్పుడు, ఒంటరిగా ఉండి ఏడుస్తున్నప్పుడు, కన్నీరు గార్చి అంగలారుస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు యాకోబును దర్శించి యాకోబును ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ రాత్రి దేవుడు యాకోబు దగ్గరికి దిగొచ్చి యాకోబును తట్టి లేపినప్పుడు యాకోబు దేవుని కాళ్ళు పట్టుకొని, నిజంగానే దేవుని కాళ్ళు పట్టుకొని ఆ రాత్రంతా యాకోబు దేవునితో పోరాడెను అని రాసింది. రాత్రంతా యాకోబు దేవునితో పోరాడిండంట. పోరాడడం అంటే కొట్లాడడం కాదు, ప్రార్థన చేయడం. ప్రార్థనలో పోరాడిండంట. నేను అనుకుంటున్నా ఎంత అద్భుతం. ప్రార్థన వేరు, ప్రార్థనలో పోరాడడం వేరు. ప్రార్థనలో తను పోరాడిండంట. పోరాడి దేవుని మనసు గెలుచుకున్నాడంట. దేవుణ్ణి గెలిచను అని రాసింది అక్కడ, కానీ నేను అనుకుంటా దేవుని మనస్సుని గెలిచి ఉండవచ్చు ఆయన. దైవజనమా, మనం కూడా ఏం చేస్తే దేవుని మనసు గెలుచుకోగలం? మనకు కష్టాలున్నాయి, మనకు బాధలున్నాయి. మన శత్రువు అపవాది ఒంటరి మనల్ని తరుముతూ ఉన్నాడు అనేక సార్లు ఎన్నో సమస్యలతో. దైవజనమా, ఒక సమస్యను బట్టి నేనే ఒక సేవకుడుగా, ఒక సేవకుని కుటుంబంలోనే సమస్య వస్తే 1 సంవత్సరం బాధపడ్డాం, పోరాడిన 1 సంవత్సరం అంతా ఆ సమస్యను జయించడానికి. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ దేవుడు ఆ సమస్య నుండి గెలిపించిండు మమ్మల్ని. నిన్నటి దినాన మళ్ళీ తీసుకెళ్ళి మా బిడ్డను ఉద్యోగంలో జాయిన్ చేసి వచ్చిన. సంవత్సరం అయింది. అధికారులు పగబట్టినట్టే, మనుషులకు సాధ్యం కాలే అది. దేవుడు మా పక్షాన్ని నిలబడి ఇంకొక కొత్త అధికారిని రప్పించి ఆ ప్లేస్లోకి దేవుడు మా కార్యాన్ని సఫలం చేసిండు. ఎందుకు అంటే సంవత్సరము దేవునితో పోరాడినాం, కనబడని శత్రువులతో పోరాడినట్టు. ఏదేమైనప్పటికీ చివరికి దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. యాకోబు కూడా దేవునితో పోరాడిండంట. ప్రార్థనలో పోరాడి దేవుని బ్రతిమిలాడుకొనెను అన్న. చదవండి, ఇప్పుడు చదవండి. యాకోబు హోషేయ గ్రంథం 12:5-4 చూడండి నాన్న. 4వ వచనం. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. చాలు నాన్న, హల్లెలూయా. ఫస్ట్ మాట చూసిండ్రా? అతడు దూతతో పోరాడి జయమొందెను అన్నాడు. కానీ ఎట్లా పోరాడిండట ఆయన అంటే కన్నీరు విడుచుకుంటూ పోరాడిండంట. దావీదు కష్టం వచ్చినప్పుడు, యాకోబుకు కష్టం వచ్చినప్పుడు, యాకోబుకు బాధ కలిగినప్పుడు, యాకోబును శత్రువు వెంటాడుతూ ఉన్నప్పుడు యాకోబు దేవుని దగ్గర చేరి ఏం చేసింది? యాకోబు ఆడ దూతతో పోరాడి అని రాసింది. కొన్నిసార్లు దేవుడే దూతగా దిగి వచ్చింది భూమి మీదకి. అందుకే ఆ పైన చూస్తే మీరు యాకోబు దేవునితో పోరాడిండని రాసి ఉంటుంది ఆ పై 2 వచనాలలో. ఇక్కడ మట్టుకు యాకోబు దూతతో పోరాడి జయముందెను అని. ఎట్లా పోరాడిండట అంటే ఆయన కన్నీరు విడుచుచూ పోరాడిండంట. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు కన్నీరు విడవాల్సి వచ్చింది అంటే యాకోబును తన పాపము తరుముతా ఉన్నది. యాకోబును తన పాపము తరుముతా ఉన్నది.
పాపము వెంటాడుతూ ఉంది దేవుని బిడ్డలారా. బైబిల్లో ఒక మాట ఉంది, పాపము వలన వచ్చు జీతము మరణమే. ఇప్పుడు యాకోబుని ఏం తరుముతా ఉంది అంటే మరణము వెంటాడుతూ ఉన్నది, మరణమే వెంటాడుతూ ఉంది. దైవజనమా గమనించండి, అనేక సార్లు మనలను కూడా మన పాపము వెంటాడుతూ ఉంటుంది. మీరు అనుకుంటున్నారే మేము మన పాపము అంటా ఉన్నారు, ఏందయ్యా మేమేం పాపం చేసినాము, మేమేం పాపం చేసినామంటే బైబిల్లో రాసుంది, దేవుని కార్యములను అశ్రద్ధగా చేయడం పాపమే. పాపమే అది. అది మామూలు పాపం కాదు, అది మహాపాపం. మరణాన్ని తెచ్చిపెట్టే పాపము కంటే ఇంకా ప్రమాదకరమైంది. దాన్ని ఇర్మియా భక్తుడు అంటాడు, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అవును అన్నది. ఇప్పుడు శాపం అంటే అర్థమైంది, అది మంచిదా? పాపమే కదా. యాకోబు చేసిన పాపము, యాకోబు తన అన్న పట్ల తన తండ్రి పట్ల చేసినటువంటి పాపము ఆయనను పట్టుకొని తరుముతా ఉన్నది. ఆ పాపము మరణము రూపంలో తరుముతా ఉంటే యాకోబు యబ్బోకు రేవు దగ్గర దేవుని పాదాలు పట్టుకొని రాత్రంతా బ్రతిమిలాడుకున్నాడంట. దేవుని బిడ్డలారా, రాత్రంతా ఎట్లా బ్రతిమిలాడంట అంటే ఆయన కన్నీరు విడుచుచూ బ్రతిమాలేను అని రాసింది. ఆయన పోరాడి జయమొందిండు. ఎట్లా జయమొందిండు అంటే ఆయన కన్నీరు విడవడం వల్ల ఆయనకు జయం వచ్చింది. ఆయన కన్నీరు విడిచి ప్రార్థన చేయడం వల్ల దావీదు ఆయన దేవుని దూతతో జయం పొందలేదు. ఆయనకు వచ్చినటువంటి సమస్య మీద జయం పొందిండు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం ఒకసారి. దావీదు రాసిన కీర్తన 142 కీర్తన గమనించండి. ప్రైజ్ ది లార్డ్. 2వ వచనం నుండి 1 నుండి కూడా నేనే చదువుతున్నా. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను. జాగ్రత్త వినండి, పేజీ నంబర్ 526 పేజీ. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమిలాలు కొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. ఇక్కడ దావీదు మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను. ఎలుగెత్తి మొరపెడతా ఉన్నాడంట దేవునికి, అంగలారుస్తున్నాడట, దేవా నాకు సహాయం చేయమని. తన స్వరమెత్తి ఎలుగెత్తి గుండె పగిలిపోయేంత వేదనతో దావీదు దేవునికి మొరలిడుతా అంటా ఉన్నాడు. దైవజనమా, ఇంకా ఆ కింది మాట అద్భుతమైన మాట రాసిండు. ఆయన ఏమంటాడు, నేను ఎలుగెత్తి యెహోవాను బతిమిలాడుకొనుచున్నాను. దేవుణ్ణి బ్రతిమిలాడుతూ ఉన్నాడంట. ఎందుకయ్యా దావీదు నువ్వెందుకు ఎలుగెత్తి మొరపెడుతున్నావు? ఎందుకు? ఏమి కష్టం వచ్చింది? ఏమి బాధ కలిగింది నీకు? ఎలాంటి ఇబ్బందులలో ఉన్నావు? ఎందుకు నువ్వు ఎలుగెత్తి మొరపెడుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావయ్యా? ఎందుకు ఏడుస్తా ఉన్నావయ్యా దావీదు అంటే ఆయన అంటాడు, నాకు కలిగిన బాధ. దావీదుకు బాధ కలిగిందంట. దేవుని బిడ్డలారా, దావీదుకు బాధ వచ్చిందంట. దావీదుకు కలిగిన బాధను బట్టి ఆయన అంటా ఉన్నాడు, నేను ఎలుగెత్తి యెహోవాను బతిమిలాడుకొనుచున్నాను. ఎవరిని బతిమిలాడదాం? ఎవరి దగ్గరికి వెళ్దాం? కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, వేదన కలిగినప్పుడు ఎవరి దగ్గరికి? మనుషుల దగ్గరికి వెళ్దామా? దావీదు వెళ్ళలేదే. అసలు దావీదుకు ఎందుకు వచ్చింది బాధ, ఎందుకు వచ్చింది కష్టం అంటే ఎవరో కాదు, ఎవరి వల్లనో రాలేదు, తన కుటుంబంలో ఉన్న వారి వల్లనే తనకు బాధ కలిగింది. దైవజనమా, ఈ దినాన మన కుటుంబాలలో బాధలు లేవా? మన కుటుంబంలో నుండే మనకు బాధలు, మన కుటుంబంలో నుండే మనకి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి.
నా వైపు చూడండి. దావీదు గొల్యాతును జయించిన తర్వాత, ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతును జయించిన తర్వాత, గొల్యాతు అనబడినటువంటి ఒక రాక్షసుని చంపిన తర్వాత, రాజు చంపలేకపోయిండు ఆయనను, గొల్యాతును. ఇశ్రాయేలీయుల రాజు సౌలు చంపలేకపోయిండు, సౌలు సైన్యము చంపలేకపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ఆ దేశ సైన్యం అంతా గొల్యాతుకు భయపడి వెనుకకు తిరిగిందంట. వెన్ను చూపి వెనుకకు తిరిగింది సైన్యం అంతా. ఒక దేశ సైన్యం అంతా ఒక్కనికి భయపడ్డప్పుడు దావీదు చిన్నవాడైనప్పటికీ దేవుని కార్యముల పట్ల శ్రద్ధ కలిగిన వాడై, దేవుని ప్రజల పట్ల తనకున్నటువంటి శ్రద్ధ, దేవుని మీద తనకున్న భక్తిని బట్టి దావీదు గొల్యాతు మీద చాలా కోపం వచ్చింది. దావీదుకు దేవుని జీవము గల దేవుని సైన్యములను ధిక్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు అంటా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గొల్యాతు చూస్తే ఆకాశానికి సగానికి ఉన్నాడు, ఈయన చూస్తేనేమో బాలుడు, చిన్నపిల్లవాడే. గొల్యాతును చూసిన ఒక దేశంలో ఉన్న సైన్యం అంతా భయపడి వెనుకకు తిరిగిండ్రు, వెన్ను చూపిండ్రు. కానీ ఈ చిన్నపిల్లవాడు మాత్రము ఆ పెద్దవాడిని, అక్కడ ఆకాశం మట్టుకు ఉన్నటువంటి గొల్యాతును చూసి అంటా ఉన్నాడు, వీడు ఏ పాటి వాడు అంటా ఉన్నాడు. చివరికి గొల్యాతును చంపిన తర్వాత రాజు సౌలు, ఆ కాలంలో ఆ రాజు తన బిడ్డను దావీదుకి ఇవ్వాలని నిశ్చయించిండు. ఇప్పుడు ఏమవుతాడు ఈయన సౌలుకు? అందరు చెప్పండి, ఏమవుతాడు? అల్లుడే కదా. ఇప్పుడు అల్లుడిని మామ తరుముతా ఉన్నాడు చంపాలని. అల్లుడిని మామ సైన్యం అంతటిని తీసుకొని తరుముతే ఇప్పుడు దావీదు ఎక్కడికి వెళ్ళిందంటే అరణ్యములోకి వెళ్ళిపోయి అదుల్లాము అనబడినటువంటి ఒక గుహలో దాక్కున్నాడంట. ఆ గుహ పేరు ఏం పేరు అంటే అదుల్లాము. ఏం పేరు చెప్పండి? అదుల్లాము అనే గుహలో దాక్కొని అక్కడ ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి. ఆ గుహలో ఉండి ఆయనకు వచ్చిన బాధను బట్టి శత్రువులు ఆయనను తరుముతూ ఉన్నప్పుడు ఆ అదుల్లాము గుహలో చేరి దావీదు ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ గుహలో ఉండి ఎల్లుగెత్తి ఆయన దేవునికి మొరపెడతా ఉన్నాడు. ఆయనకు కలిగినటువంటి బాధ అంతా దేవునికి చెప్పుకొని దేవుణ్ణి బ్రతిమలాడుకొనుచు ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు, చూడండి 2వ వచనంలోనే చక్కగా రాసింది ఆ మాట. ఎలుగెత్తి యెహోవాను బతిమిలాడుకొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. ఇంకొకసారి కూడా ఆమేన్, హల్లెలూయా. యెఫ్తా అనబడినటువంటి వాడు, యెఫ్తా ఇశ్రాయేలులకు రాజుగా మారిన తర్వాత యెఫ్తా ఇశ్రాయేలీయుల దేవుని మందిరములోనికి వచ్చి ఆడేమని రాసిందంటే, యెఫ్తా అనబడినటువంటి ఆ రాజు దేవుని సన్నిధిలో తన సంగతి అంతా చెప్పుకుంటా ఉన్నాడంట. తన సంగతి అంతా ఎక్కడ చెప్పుకుంటా ఉన్నాడట? దేవుని మందిరములో బతిమిలాడుకుంటా ఉన్నాడంట. తన సంగతి అంతా దేవుని దగ్గర చెప్పుకుంటా ఉన్నాడంట. దేవుని బిడ్డలారా, మనమేమో మన సంగతి అంతా బయట చెప్తాం. క్రైస్తవులు దేవుని దగ్గర చెప్పరు వాళ్ళ సంగతి అంతా, వాళ్ళ బాధలు దేవుని దగ్గర చెప్పుకోరు. బయట 2-3 కూడిందంటే వాళ్ళ దగ్గర చెప్పుకుంటా ఉంటారు, వాళ్ళ దగ్గర ఏడుస్తారు. ఆమేన్, హల్లెలూయా. దైవజనమా, మన సంగతి అంతా దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత మన కడుపులో ఉన్న వేదంతా దేవునికి చెప్పుకోవాలి. దావీదు అంటాడు, బహు వినయముగా నా బాధ అంతా నేను దేవునికి చెప్పుకుంటా ఉన్నాను. దైవజన్మ, దేవునితో మాట్లాడండి, దేవుని సన్నిధిలో కూర్చోండి. కష్టకాలంలో బాధ కలిగినప్పుడు ఇంటి దగ్గర ఉండకండి, అవసరం లేదు. ముసలమ్మ ముచ్చట్లు అవసరమే లేదు. 2-3 కూర్చుంటే
వాళ్ళ దగ్గర కూర్చుండి వాళ్ళకు చెప్పుకుంటే మన బాధ తీరది. దేవునికి చెప్పుకుంటే మన బాధలు తీర్చే దేవుడు ఆయన. ఆయన తీరుస్తాడు మన బాధలు, ఆయనతో చెప్పుకోవాలి. అందుకే దావీదు అంటాడు కదా, కొండల తట్టు నా కనులెత్తుదునా, ఎక్కడి నుండి సహాయం లభించగలదు నాకంటే, భూమి ఆకాశములను సృజించిన యెహోవా యొద్ద నుండే నాకు సహాయం రావాలంటాడు ఆయన. ఆయన దగ్గర నుండే రావాలి. ఒకవేళ ధన సహాయం అయితే, ఒకవేళ డబ్బులే అవసరం పడితే, ఆయన ఉన్నవాడు అని రాసింది. ఆయన దగ్గర ఉన్నాయి డబ్బులు, ఆయన దగ్గర ధనం ఉన్నది, బంగారం ఉన్నది, జ్ఞానం ఉన్నది. ఒక మాటలో చెప్పాలంటే జ్ఞానం ఉన్నది. బైబిల్లో అద్భుతమైన మాట రాస్తాడు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎక్కడున్నాయంట? ఆయన దగ్గర ఉన్నాయి. దేవుని కాళ్ళ దగ్గర ఉన్నాయంట. అవి ఆయన దగ్గర కాదు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎక్కడున్నాయంట అంటే దేవుని దగ్గర ఉన్నాయంట, ఆయన కాళ్ళ దగ్గర ఉన్నాయంట. నీకే అంటే బుద్ధి కావాలన్నా దేవుణ్ణి బతిమలాడుకో, జ్ఞానం కావాలన్నా దేవుణ్ణి బతిమలాడు, సంపద కావాలన్నా దేవుణ్ణి బ్రతిమిలాడు, సహాయం కావాలన్నా కూడా దేవుణ్ణే బ్రతిమిలాడుకోవాలి. దేవుడు ఆయనకు బ్రతిమిలాడాలి. కాబట్టి ఏం కావాలన్నా మనం ప్రయాసపడతా ఉంటాం, లోకానికి చెప్తా ఉంటాం. లోకంతో అవసరం లేదు దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి రండి. బాధ కలిగినప్పుడు, ఇంకో మాట, శత్రువులు వెంబడించినప్పుడు కూడా దేవుని దగ్గరికి రండి. ఆయన బలం ఇచ్చే దేవుడు, ఆయన మనకు బలాన్ని అనుగ్రహించే దేవుడు, మన పక్షాన యుద్ధము చేసే దేవుడు ఆయన. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో కూర్చుండి ఆయనకు మొరపెడదాం, ఆయనను బ్రతిమలాడుకుందాం. ఇంకొక మాట చూడండి, కీర్తన 57, త్వరగా కీర్తనల గ్రంథం 57వ కీర్తన, త్వరగా తీసుకుందాం. 57వ కీర్తన చదువు, 1-2 వచనాలు. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణింపము, నేను నీ శరణు వచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు. హల్లెలూయా, ఎంత అద్భుతం. దావీదుకు ఆపద వచ్చింది, కష్టం వచ్చింది, బాధ కలిగింది. బాధ కలిగినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో కూర్చుండి దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ఆయనకు మొర పెడతా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? ఈ బాధ తొలగిపో వరకు నేను ఇదిగో నీ సన్నిధిలో ఉంటానయ్యా. ఎప్పటి వరకు అంటే బాధ తొలగిపోయేంత వరకు, బాధ తొలగిపోయేంత వరకు, ఆపద తొలగిపోయేంత వరకు దేవుని సన్నిధిలో కూర్చుందాం, దేవునికే మొర పెడదాం. దావీదు అదే చేస్తా ఉన్నాడు. ఎలుగెత్తి మహావిభావు వినయముతో దేవుణ్ణి బ్రతిమలాడుకొనుచు ఆయన అంటా ఉన్న మాట, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి. ఆమేన్, హల్లెలూయా. జనమా, మన కార్యము నేను చెప్పిన కదా ఇంతకుముందు నా సాక్ష్యంలో, ఎవరు చేయలేకపోయారు. రాజుల నుంచి కాలే, అధికారుల నుంచి కాలేదు, చివరికి దేవుడే కలుగజేసుకొని ఆయన నా కార్యమును సఫలము చేసి. ఇంకొకటి చూద్దాం, 1 సమూయేలు గ్రంథము, దావీదుకు వచ్చినటువంటి సమస్య ఏందో ఒకసారి చూద్దాం. సమూయేలు గ్రంథము, 1 సమూయేలు 1 గ్రంథంలో నుండి త్వరగా. ప్రైజ్ ది లార్డ్.